వైసీపీ పాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? వైసీపీ నేతల దొంగ ఓట్ల కుట్రను జన సైనికులు అడ్డుకుంటారంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. వైసీపీ పాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ గెలుపు ఖాయమని, పెడన ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల సమస్యలపై స్పందించారా అంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన సభలో ఆయన ప్రజలకు ప్రశ్నించారు. స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బాలశౌరికి ఇవ్వాలి, ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు, ఇంకో పక్క ఇక్కడ వేదవ్యాస గారు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం. ఆ కుటుంబం 78లో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో. అలాంటి కుటుంబం ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు, రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను, వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు గారు, మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి. ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది. అది మీ స్ఫూర్తి, జన సైనికుల స్ఫూర్తి. పెడన సభలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. భీమవరం నుంచి మారానని జగన్ చాలా బాధపడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ ఎందుకు మార్చిందో చెప్పాలని కూడా ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీల్లో ఎక్కువ అక్రమాలు ఏపీలోనే జరిగాయని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217 తెచ్చారని పవన్ ఆరోపించారు. భవన సంక్షేమ కార్మికుల నిధులను కూడా దారి మళ్లించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ ఛార్జీలను 5 ఏళ్లలో 10 సార్లు పెంచారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన వారాహి విజయయాత్రలో మాట్లాడిన కొనకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గుత్తికొండ రాజబాబు గారికి, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బండిరెడ్డి రామ్ గారికి కూడా, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెడకి సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను, మీకు మేము అండగా ఉంటాను తెలియజేస్తాం. జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు,
నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా. మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా? మేము పేదలకు అండగా నిలబడ్డాము? మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం.